జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే నా ఆత్మలో అనుక్షణం నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధన నీవే నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధన నీవే జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే పరలోకపు తండ్రి సాయకుడా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా నీ తోటలోని ద్రాక్షావల్లితో నన్ను అంటుకాటి స్థిరపరచావా నీ తోటలోని ద్రాక్షావల్లితో నన్ను అంటుకాటి స్థిరపరచావా జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే పరలోకపు తండ్రి నా మంచి కుమ్మరి నా పరలోకపు తండ్రి నా మంచి కుమ్మరి నీకిష్టమైన పాత్రను చేయా నన్ను విసిరేయక సారపై ఉంచావా నీకిష్టమైన పాత్రను చేయా నన్ను విసిరేయక సారపై ఉంచావా జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే
ఆది సంభూతుడా నిన్ను నేనేమని ఆరాధించెదా. త్రియేక దేవా ఆది సంభూతుడా నిన్ను నేనేమని ఆరాధించెదా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే. నా ఆనందము నీవే. నా ఆరాధన నీవే. నా అతిశయము నీవే. నా ఆనందము నీవే. నా ఆరాధన నీవే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. పరలోకపు తండ్రి నా మంచి కుమ్మరి. నా పరలోకపు తండ్రి నా మంచి కుమ్మరి. నీకిష్టమైన పాత్రను చేయా నన్ను విసిరేయక సారెపై ఉంచావా. నీకిష్టమైన పాత్రను చేయా నన్ను విసిరేయక సారెపై ఉంచావా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మరొకసారి మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ రాత్రి మనమంతా సజీవులుగా చేరి ఆయన నామాన్ని కీర్తించి స్తుతించే గొప్ప సదవకాశాన్ని ప్రభువు మనకు అనుగ్రహించాడు. అందుకు మనం ధన్యులం. మంచిది. ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో ఒక చక్కటి మాట మనం చదువుకుందాము. చాలా శ్రేష్టమైన మాటని మనం ఈ పూట కొద్ది నిమిషాలు క్లుప్తంగా మనం ధ్యానించుకుందాం. నిర్గమకాండం 15వ అధ్యాయం. నిర్గమకాండం 15వ అధ్యాయం 2వ వాక్యంలో మనం గమనించినప్పుడు ఒక చిన్న మాట చాలా శ్రేష్టమైనది, ఎంతో ఘనమైనది అని చెప్పుకోవాలి. ఆ మాట నేను మీకు చదివి వినిపిస్తాను. యెహోవాయే నా బలము. ప్రియులారా చూడండి, ఇక్కడ ఈ చిన్న మాటని కొంతసేపు మనం ధ్యానించినప్పుడు
యెహోవాయే నా బలము అంటే ఈ రోజున అనేకులు వారికి బలముగా కూర్చుకునినవి కొన్ని కనిపిస్తాయి. ధనము కొంతమందికి బలము, కులము కొంతమందికి బలము, అలాగే వారికి కలిగిన స్థితిగతులు వాళ్ళకి బలముగా ఉంటాయి. ఇలాగన కులాన్ని, బలాన్ని, జనాన్ని ఆధారం చేసుకుని కొంతమంది దానిని బలముగా ఉంచుకొని ఉప్పొంగిపోతుంటారు. నేనంటే ఏంటి, నా వెనక ఎంతమంది ఉన్నారు అంటారు. మేమంటే ఏంటి, మా వంశం ఏంటి అంటారు. అసలు నాతో పెట్టుకుంటున్నావేంటి, నా స్థితి తెలుసా నీకు అంటారు. ఇలాగున వాళ్ళకి బలముగా ఉన్న కార్యక్రమాలు కొన్ని మనకు ప్రత్యక్షపరుచుకోవాలని ఆశిస్తారు. అయితే వీటన్నింటికి వేరుగా ఈ వాక్యంలో మనం గమనించినప్పుడు నాకు ధనము లేదు, నాకు బలము లేదు, నాకు జనము లేరు, ఒకవేళ ఉన్నా అవి కాదు నాకు బలం. నాకు బలం ఏంటంటే యెహోవాయే. ప్రియులారా చూడండి, ఆయనే నాకు బలము అని ఈ మాటల్లో మనం చూస్తున్నప్పుడు మనం కొంచెం ఆలోచించాలి. ఈరోజు నేను దేనిని ఆధారం చేసుకొని బ్రతుకుతున్నాను, దేనిని ఆధారం చేసుకొని ముందుకు నడుస్తున్నాను, ఏది నాకు బలమేది, దేనిలో నాకు బలం కలుగుతుంది, నేను దేనిని బలముగా ఎంచుకొని ఈ రోజున సాహసించి ముందుకు వెళుతున్నాను అనే ఒక ప్రశ్న కనుక మనం వేసుకోగలిగితే ఎన్నో పాఠాలు ఇందులో మనం నేర్చుకోగలుగుతాం. ఎందుకంటే ఈ శరీరంలో ఉన్న బలం అంతము వరకు వచ్చేది కాదు. వయస్సు పెరిగే కొద్దీ ఈ బలం తగ్గిపోతుంటుంది, అది పెరుగుతుంటుంది, ఇది తగ్గిపోతుంటుంది. చేతిలో ఉన్న డబ్బు కూడా ఈరోజు మన చేతిలో ఉంటుంది, రేపటి రోజు ఇంకొకటి చేతిలో ఉంటుంది. ఏంటి నిన్న నా చేతిలో ఉన్నావు కదా అంటే ఆ డబ్బు అంటుంది, అరే పిచ్చోడా నా పేరే జబ్బు అంటుంది. ఈ డబ్బు పెద్ద జబ్బు. ఈరోజు నా చేతిలో ఉన్నది రేపటి రోజు ఇంకొకటి చేతిలో ఉంటుంది, అది కూడా మనకు బలము అని అనుకోవడానికి లేదు. ఇక కులము, గోత్రము అంటారా ప్రియులారా, ఈ యొక్క మట్టి పాత్రలో ఈ జీవము ఉన్నంత వరకే ఏ కులమైనా ఏ గోత్రమైనా, ఆ తర్వాత అందరికీ ఒకే కులం, అందరికీ ఒకే మతం. అదేంటంటే అది సమాధుల కులం. ఇక ఆ సమాధుల కులంకి వెళితే ఎవడికి ఘనతని మరొకరికి ఘనహీనతని లేదు, ఉన్నవాడని పేదవాడని లేదు, పొట్టువాడు పొడుగువాడని లేదు, ఎర్రటోడు నల్లటోడని లేదు, అసలు ఏ తారతమ్యం లేదు ఆ కులానికి. ఆ కులంలో ఏ మనిషికి ఆధిక్యతలేని కనిపించవు, దాని పేరే మర్యాద లేని మరణం. అలాగైతే ఈ రోజున మనకున్న బలం ఏంటి అంటే ఇక్కడ మనం నేర్చుకోవాలి, ఆయన మనకు బలమై ఉండాలి. బలమై ఉండాలి అంటే ఆయనను మనము బలముగా చేసుకోవాలి, ఆయనను ఆధారం చేసుకోవాలి అన్నప్పుడు ప్రియులారా ఆయనలో బలమైనవి ఏంటి అర్థమవుతుందండి. ఇప్పుడు మనకు ఒక అధికారి తెలుసు అనుకోండి, ఆ అధికారికి మరి ఆ అధికారి మనకు బలమై ఉండాలంటే ఆ అధికారికి పదవి ఉండాలి కదండి. పదవి ఉంటేనే ఆయనకు బలం, మనకు బలం. పదవి లేని వ్యక్తి మనకి ఏం బలమై ఉంటాడు? ఎవరితోనో చెప్పినా కూడా ఆ సరేలేవా పెద్ద చెప్పావులే, ఇప్పుడు ఆయన ఊస్టింగ్ పోస్ట్లో ఉన్నాడుగా అంటారు. అలాగైతే మన ప్రభు మనకు బలమై ఉన్నాడు అన్నప్పుడు ఏంటి ఆయనలో ఉన్న బలము, ఆయనలో ఉన్న శక్తి, ఆయన మనకి ఎలాగా బలమై ఉంటాడు అనే విషయాల్ని కొన్నింటిని మనం ధ్యానించినప్పుడు మనకు అనేక విషయాలు పరిశుద్ధ గ్రంథంలో మనకు ప్రత్యక్షమవుతాయండి. చూడండి, కీర్తనల గ్రంథం 29వ కీర్తన 4వ చరణంలో మనం గమనించినప్పుడు 29వ కీర్తన 4వ చరణంలో మనం గమనిస్తే అక్కడ ఏం రాస్తుందంటే యెహోవా స్వరము బలమైనది. స్తోత్రం, ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా చూడండి, ఆయన మనం ఎందుకు బలముగా ఎంచుకోవాలి, ఆయన ఎందుకు మనం బలముగా ఉంచుకోవాలి, ఆయన మనం బలమైన దేవునిగా మనం ఎందుకు ఆయనను నియమించుకోవాలి, నిర్ధారించుకోవాలి, ఆయనను మనం ఆశ్రయించాలి అని అంటే ఆయనలో బలమైనవి ఏంటో తెలుసండి, ఆయన స్వరము బలమైనది. స్వరము అనే చోట వ్యాఖ్యాన గ్రంథ బైబిల్లో మనం చదివితే ఆయన మాట, ఆయన స్వరము అంటే ఆయన మాట. ప్రియులారా ఆయన మాట ఎలాంటిది అంటే బలమైనది.
ఒక్క మాట చెప్తే చాలండి. పదే 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 పలుమార్లు ఆయన మాట్లాడవలసిన అవసరం లేదు. కార్యసాధకం కావాలి, కార్యం సఫలం కావాలి, ఆ కార్యం నెరవేర్చబడాలి అని అనుకుంటే ఒకే మాట చాలు. ఎందుకంటే లేఖనాల్లో మనం గమనించినప్పుడు ప్రియులారా, ఆయన పలికిన మాట ఈ సృష్టిలో అలాగ నెరవేర్చబడుతూ వచ్చిందండి. సూర్యుడు కలుగునుగాక, వెలుగు కలుగుగాక అంటే అలాగే కలిగింది. ఒక 10 సార్లు 50 సార్లు సూర్యుడు కలుగుగాక, వెలుగు కలుగుగాక, వెలుగు కలుగుగాక, వెలుగు కలుగుగాక అలాగేమనలేదు ఆయన. లేదండి, ఒకే ఒక మాట, ఒకే ఒక పలుకు ఆయన పలికాడు. ఆ మాటలో, ఆ పలుకులో, ఆ వాక్కులో బలము ఉన్నది గనుక వెలుగు కలుగుగాక అంటే వెలుగు సృష్టించబడిందండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, రాత్రి పగలు వేరుగుగాక అంటే అలాగే జరిగిందండి. జలచరాశులు కలుగునుగాక అంటే అలాగే జరిగాయండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఒక మాట చెప్పనా, ఆయన మాటను మనం బలముగా ఎంచుకున్నప్పుడు, ఆయనను మనము బలముగా ఉంచుకున్నప్పుడు, ఒక మాట చెప్తాను, ఆయన మాటతో మరి మనకు కావలసిన వాటిని ఎందుకు సృష్టించడు ఆయన? ఆయన మనకు బలమై ఉన్నప్పుడు, ఆయన మనకు శక్తి అయి ఉన్నప్పుడు, ఆయన మాట ఎంతో బలమైనది అయినప్పుడు, మరి మన కొరకు ఆయన తన వాక్కును పంపి, తన శక్తి కలిగినటువంటి మాటను పంపి ఎందుకు మనకు కావలసిన వాటిని ఆయన కలుగు చేయడు, ఎందుకు సృష్టించడు? తప్పనిసరిగా ఆయన మాటలో శక్తి ఉంది కనుక మన కొరకు సమస్తం సృష్టించబడతాయండి, సమస్తం కలుగు చేయబడతాయండి. ఏది మనకు కొదువ కానివ్వడు, ఏది మనకు లేమి రానివ్వడు. ఎలాంటి శక్తి కలిగినటువంటి పరిస్థితులు మన ఎదుట నిలిచిన అంతకంటే శక్తి కలిగిన ఆయన వాక్కును పంపి, అందుకే శతాధిపతి అనే అతను యేసుప్రభు దగ్గరకు వచ్చి ఆయన అలాగన్నాడు. ఏమన్నాడంటే, బోధకుడా, నువ్వు మా ఇంటి దాకా వచ్చి మా ఇంట్లో ఉన్న పనివాడిని ముట్టి గద్దించి నువ్వు స్వస్థపరచాల్సిన అవసరం ఏమీ లేదు. నా ఇంట్లో ఉన్న మా దాసుడిని నువ్వు స్వస్థపరచాలి అని అనుకుంటే ఇక్కడి నుంచి మీ శక్తి కలిగిన మీ మాటను పంపించండి చాలు. చూసారండి ఆయనలో ఉన్న విశ్వాసం. నేను 100 మందికి అధికారిని, ఒకడు రమ్మంటే వస్తాడు, పొమ్మంటే పోతాడు. ఎందుకంటే నా మాటలో ఉన్న బలం, నా మాటలో ఉన్న అధికారం, నా మాటలో ఉన్న శక్తి, నా మాటకే అంత శక్తి ఉంటే సర్వశక్తి కలిగిన దేవుడు అయిన నీకు, నీ మాటకి ఎంత శక్తి ఉంటుంది? అందుచేత నీ వాక్కు పంపయ్యా అని నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన కోరుకున్నాడు. లేఖనాల్లో మనం చదివితే అలాగుననే ఆయన ఏమైతే కోరుకున్నాడో అలాగనే యేసుక్రీస్తు ఆ మాట అన్నాడు. ఆ పక్షవాతం జబ్బుతో బాధపడుతున్న ఆ వ్యక్తి లేచాడు, నిలిచాడు, ఆయన మరలా ఆరోగ్యవంతుడై కొనసాగాడు. ఈ రాత్రి నేను మీతో చెప్పగలిగిన మాట ఏంటంటే, ఆయనకు అసాధ్యమైనది లేదు, ఆయనే మనకు బలం. అందుచేత ఆయన బలం ఏంటంటే ఆయన స్వరము శక్తి కలిగినది. ఆ స్వరము చేత మనకు కావలసిన సమస్తమును ఆయన కలుగు చేస్తాడు, సృష్టిస్తాడు, నియమిస్తాడు. మనకు ఎలాంటి కొదువ లేకుండా ఆయన మనల్ని నడిపిస్తాడు. ఆయనను మనం బలముగా చేసుకున్నప్పుడు స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అలా కాకుండా మనం లోక సంబంధమైన వాటిని మనం బలముగా చేసుకొని, నాకు అది ఉంది, నాకు ఇది ఉంది, నాకు అంత ఉందంటే ఇవన్నీ ఒక రోజున మనల్ని ఒంటరిగా విడిచిపెట్టేస్తాయి. ఆ తర్వాత అవన్నీ రెక్కలొచ్చి ఎగిరిపోతాయి. మనము ఒంటరిగా ఏకాకిగా నిలిచిపోవలసి వస్తుందండి. గనుక ఆయన స్వరము బలమైనది. రెండవ మాట కూడా నేను మీకు చూపిస్తాను, జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే 89వ కీర్తన అండి, 13వ వాక్యం, 89:13. ఆ మాటల్ని నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. ఆ మాటల యొక్క ఆశీర్వాదాన్ని మనం ధ్యానిద్దాం. పరాక్రమము గల బాహువు నీకు కలదు, నీ హస్తము బలమైనది. స్తోత్రం కలుగునుగాక.
ప్రియులారా, ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే పరాక్రమము గల బాహువు చూసారండి నీకు కలదు, నీ హస్తము బలమైనది. అంటే ఆయన హస్తం బలమైనదండి. అందుకు ఆయన మనకు బలముగా చేసుకోవాలి. ఆయనే మనకు బలమై ఉండాలి, ఆయనే మనకు శక్తి అయి ఉండాలి. ఎందుకంటే ఆయన హస్తము ఎంతో బలమైనది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ హస్త బలము చేత ఆయన సమస్తమును చేయగలిగిన దేవుడు అండి, మనకు రూపాన్ని పోసిన వాడండి. మీకు ఒక చిన్న మాట చెప్తాను. ఒకసారి మరి పరిశుద్ధుడైన పేతురు యేసు ప్రభును సముద్రం మీద చూచాడు. ఆయన నీళ్ళ మీద నడవడం ఇవన్నీ గమనించిన పేతురుకి ఆశ కలిగింది. ఏమని? మనం కూడా నీటి మీద నడిస్తే ఎంత బాగున్ను, ఆయన మన గురువే కదా, ఆయన మన బోధకుడే కదా, ఆయన అడిగితే ఏం కాదంటాడేంటి అని ఆయన ఏమన్నాడు పేతురు ప్రభుని, ప్రభువా నీవే అయితే. చూడండి, అర్థమవుతుందా? మనం ప్రభుతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలండి. నీవే అయితే ఈ నీళ్ళ మీద నేను ఆజ్ఞాపించయ్యా, నేను ఈ నీళ్ళ మీద నడవాలి అన్నాడు. మన ప్రభు ఏమైనా ఒరే నువ్వు మట్టి మనిషివి, నేను మహిమ కలిగిన దేవుణ్ణి, నీకు నాకెక్కడ, నాతో పోల్చుకుంటావేంట్రా నువ్వు? అడిగేదానికన్నా హద్దులు ఉండదంటరా? ఆయన నీ ఆశే మంచిది కాదురా, నీ ఆలోచనే మంచిది కాదురా, నాతో పోల్చుకోవడమా? ఆయన నాతో పోల్చుకునేంత స్థితి నీకుందా? అట్లా అనలేదండి. ప్రభువా నేను నీవలే నడవాలి, నేను నీవలే జీవించాలి, నేను నీవలే జయించాలి అన్నప్పుడు ప్రభువు సంతోషించాడు. ఎందుకంటే మనలను ఆయనతో కూడా నడవ చేసుకునే దేవుడు మన దేవుడు, మనలను ఆయనతో కూడా కూర్చుండబెట్టుకునే దేవుడు మన దేవుడు, మనలను ఆయనతో కూడా విజయవంతులుగా మనల్ని మార్చడానికి ఆశించిన ప్రభువు, మనం ఆరాధించే మన ప్రభువు అండి. అందుచేత సరే ప్రభు అన్నాడు, ఆలస్యం ఎందుకు, ఆశించావు కదా, అడుగులు వేయ్ అన్నాడు. మనకు బాగా తెలిసిన సంగతి. సరే పేతురు ఏం చేశాడు? ఇక నావలోంచి దిగి ఆ నీళ్ల మీద నడవడం ప్రారంభించాడండి. ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే సాక్షాత్తు యేసు ప్రభు ఎలాగైతే నీళ్ల మీద నడుస్తున్నాడో అలాగే పేతురు కూడా నడవ ప్రారంభించాడు. స్తోత్రం కలుగునుగాక. నా ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఆశ్చర్యమైన సంగతి, ఈ నీళ్ల మీద నడుస్తున్న అతనికే సందేహం కలిగిందండి. ఇది చాలా పెను ప్రమాదం అండి. మనం ఆశించినది ఆయన అనుగ్రహింపక మానడు. జాగ్రత్తగా వింటున్నారా? మనం ప్రార్థించినవి ఆయన ఇవ్వకుండా మానడు. మనం ఎంత ఘనమైనది అడిగినా ఇస్తాడు, మనం ఎంత శ్రేష్టమైనది అడిగినా ఇస్తాడు, ఎంత అసాధ్యమైన వాటిని అడిగినా ఆయన ప్రసాదిస్తాడు. ఎందుకంటే ఆయన పేరే ఆమేన్ అనువాడు. అవునండి, ఆమేన్ అనువాడు ఇస్తాడు. అయితే ఆ శక్తిని మనం ఆధారం చేసుకుని ఆయన నాకు బలమై ఉన్నాడు, ఆయన నన్ను నడిపిస్తున్నాడు, ఆయన నన్ను నిలబెట్టాడు, ఆయన నన్ను మాట్లాడనిస్తున్నాడు, ఆయన మూలముగా ఈ అద్భుతాలు జరుగుతున్నాయి, ఆయన మూలముగా మహత్కారాలు జరుగుతున్నాయి, ఆయన మూలముగానే నాకు ఈ ఆధిక్యత కలిగింది అని మనం ఆయన స్తుతించాలనే. కానీ ఆ సందర్భంలో పేతురు తనను చూసుకొని తనకే సందేహం వచ్చింది. ఏంటంటే నేనేనా ఈ నీళ్ల మీద నడిచేది? ఈ కెరటాలేంటి, ఈ గాలులేంటి, ఈ సముద్రం ఏంటి? ఇంత పెద్ద సముద్రంలో, ఇంత పెద్ద కెరటాల మధ్య, ఇన్ని సుడిగుండాల మధ్యలో, ఇన్ని అలజడుల మధ్యలో నేనేనా భక్తి చేసేది, నేనేనా నడిచేది అన్నట్లుగా ఆటలను చూసి సందేహించాడు. అంతేనండి. మనందరికీ బాగా తెలిసిన సంగతి ఏంటి? మునిగిపోసాగెను అని రాయబడి ఉందండి. ఇక్కడ నేను చెప్పే మాట వినండి. మునిగిపోసాగాడు అనుకోండి, పేతురు ఏమైనా ఎంటెక్ బీటెక్ చదివి, ఆయన ఏమైనా ఎల్ఎల్బి చదివిన లాయరా, లేకపోతే ఆయన ఏమైనా డాక్టరా, యాక్టరా, లేకపోతే ఆయన ఏమన్నా కలెక్టరా? ఏంటండి?
పేతురు వృత్తి ఏంటి? పేతురు ఎక్కడ పుట్టాడు? సముద్రములో కలిగే అలజడులు పేతురికి ఏమైనా కొత్త? సముద్రములో వచ్చే ఆటుపాటులు పేతురికి ఏమైనా కొత్త? సముద్రపు ఘోష పేతురికి ఏమైనా క్రొత్తదా? కాదు కదా. చిన్ననాటి నుండి ఈ అలజడులన్నీ అలవాటు పడ్డవాడే. కొంచెం మీరు అర్థం చేసుకోవాలి ఈ నా మాటల్ని. పేతురికి ఈ అలజడులన్నీ చిన్ననాటి నుండి వెన్నతో పెట్టిన విద్య. ఆయన ఏమైనా ఈతరానోడా? లేకపోతే ఆ శబ్దాలు అప్పుడే విన్నవాడా? లేకపోతే సముద్రములో ఎలా ఈదుకొని బయటపడాలి, ఇలాంటి విపత్కరమైన అనుభవాలలో, ఇలాంటి ఆపద్దినములలో, ఇలాంటి క్షామదినములలో ఎలా బ్రతకాలి అని యోచన లేనివాడండి ఏమైనా పేతురు? ఏమైనా అక్కడే పుట్టి అక్కడే పెరిగి రాత్రింబవళ్ళు సమయము సందర్భం కూడా లేకుండా ఆ సముద్రంలో చేపలు పట్టినోడు కదూ. నేను ఒకే మాట అండి అడిగేది, ఈ సముద్రపు అలజడులు పేతురికి క్రొత్త. మునిగిపోతూ సాగుతుంటే ఏం చేయాలి? ఓరే బాబు, ఇవన్నీ నేను చిన్నప్పటి నుండి వెన్నతో పెట్టిన విద్య, నాకేంటి భయము అని చక్కగా ఈదుకొని రావాలి. కానీ అక్కడ పేతురు కేక వేసినట్లు, బోధకుడా నేను నశించిపోతున్నానని కేకలు వేసి దేవుని సహాయాన్ని కోరినట్లు మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుతాము. అది మనకు ఆశ్చర్యాన్ని కలుగు చేస్తుంది. నేను చెప్పే మాట జాగ్రత్తగా వినాలి సుమా. అంటే నేను ఒక మాటలో ఈ విషయాన్ని మీకు వివరంగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఇప్పుడు పేతురుకున్న బలమును బట్టి, అతనుకున్న అనుభవాన్ని బట్టి బయటపడలేని అలజడి, అతనికి వాటిల్లిన పరిస్థితి ఎలాంటిది? ఎంతో నైపుణ్యత కలిగిన వాడే, ఎంతో అనుభవం కలిగిన వాడే, ఎన్నోసార్లు సముద్రంలో ఈత కొట్టి ఈదుకొని వచ్చిన వాడే. కానీ ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే తన శక్తి చేత బయటపడలేని పరిస్థితి. నిజమే, ఒక్కొక్కసారి మనకెంతో జ్ఞానం ఉండి ఎంతో అనుభవం ఉన్నా దిక్కుదోచని పరిస్థితి వచ్చేస్తుందండి. మన జ్ఞానం పనికిరాదు, మన ఆలోచన పనికిరాదు, మన యొక్క వివేకం పనికిరాదు, ఏది అక్కరకు రాదండి. నాకు ఒక డాక్టర్ గారు తెలుసు, పేరు మోసిన డాక్టర్, కంటి డాక్టర్. ఆయన ఎంత నైపుణ్యత గలవాడంటే రోజుల బిడ్డకు కూడా కంటిని ఆపరేషన్ చేయగలిగిన అంత నైపుణ్యత, పేరు మోసిన డాక్టర్ అండి. మామూలుగా కొంతమంది డాక్టర్లు ఏమంటారంటే, చిన్న పిల్లల్ని తీసుకెళ్తే ఇప్పుడు చేయకూడదండి, కొంచెం వయసు రానివ్వండి అప్పుడు చేద్దాం అంటుంటారండి. కానీ ఆయన అలా కాదు, చిన్న వయసులోనే చిన్న పిల్లలకు కూడా ఆయన కంటి ఆపరేషన్ చేస్తాడు. నీకు అట్ట తెలుసండి అంటారేమో, నాకు చేశాడండి. నాకు చిన్నప్పుడు ఈ కన్ను మూసుకుపోతే రోజులు బిడ్డగా ఉన్నప్పుడు ఆయన దగ్గరకు తీసుకెళ్తే నాకు కంటికి ఆపరేషన్ చేశారట. నాకు ఇప్పటికీ ఇటువైపున ఆ యొక్క ఘాటు లేక ఆ మచ్చ ఉంటుందండి. చిన్న రోజుల పిల్లడుగా ఉన్నప్పుడు అంతటి నైపుణ్యత గలవాడు. మీకు ఒక మాట చెప్పనా, ఆయన గారికి అంటే నేను చదువుకున్న రోజుల్లో వాళ్ళ హాస్పిటల్కి ఎదురుగానే మా కాలేజ్ అనుకోండి, ఆయనకి పెద్ద వయసు అనుకోండి, అప్పుడు ఆయనకి గుండె నొప్పిగా ఉంటే హాస్పిటల్కి వెళ్ళాడంట. వాళ్ళు చెప్పారట, మీరు అర్జెంటుగా మద్రాసు వెళ్ళిపోండి, మీకు ఆ కవాటాలు వాల్స్ అన్ని బ్లాక్ అయిపోయాయి కనుక మీరు తడువు చేస్తే చాలా ప్రమాదకరం అట్లని. ఇప్పుడు చూడండి, ఈ డాక్టర్ గారికి ఇంకొక డాక్టర్ గారు నియమించాడు రోగాన్ని. ఈయనే ఎంతోమందికి వైద్యం చేసినాడు, ఇప్పుడు ఈయనకి వైద్యం చేసే ఇంకొక డాక్టర్ గారు. మీకు ఇంకొక ఆశ్చర్యమైన సంగతి చెప్తాను. ఆయనకి ఎప్పుడైతే ఆ వాల్స్ బ్లాక్ అయిపోయినాయి, మీరు అర్జెంటుగా మద్రాసుకి వెళ్ళిపోండి అన్నాడో, ఆయనకు పట్టుకుంది భయం. చూడండి, మనకు ఎంతో సామర్థ్యత ఉన్నా, ఎంతో చాకచక్యంగా వ్యవహరించగలిగిన వ్యక్తులమేనైనా మనకు కొన్ని సందర్భాల్లో మన ఎదుట నిలిచేవి సందిగ్ధాల మధ్యలో నిలబెట్టేస్తాయండి. మన శక్తి చేత మనం బయటపడలేము అనేది నేర్పిస్తాయండి.
ఇప్పుడు ఈ డాక్టర్ గారికి ఆ గుండె డాక్టర్ చెప్పేసరికి ఆ మాట ఇంకా అంతే భయపడిపోయి మా ఊరు నుంచి ఇంచుమించు 25 మంది డాక్టర్లను వేసుకుని వెళ్ళాడు చెన్నైకి, మద్రాస్కి. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే సర్జరీ జరుగుతున్నప్పుడు ఆయన చనిపోయాడండి. 25 మంది డాక్టర్లు చుట్టూ ఉన్నా ఆ హార్ట్ ఆపరేషన్ అప్పట్లో అది సక్సెస్ కాలేదు. ఎందుకంటే వృద్ధాప్యంలో ఉన్నవాడు, ఆయన చాలా వయసున్న ఆయన, అది సక్సెస్ కాలేదు, చనిపోయాడండి. ఇది అంతమందికి నేత్రదానం చేసిన, లేకపోతే చికిత్స చేసిన అంతటి నైపుణ్యత కలిగిన వాడు తన గుండెను గుప్పెట్లో నిలబెట్టుకోలేకపోయాడు. మనకెంతో సర్వీస్ ఉండొచ్చు, మనకెంతో జ్ఞానం ఉండొచ్చు, మనకెంతో తెలివితేటలు ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు. కానీ పేతురికి ఎన్ని ఉన్నా తప్పించుకోలేకపోయాడు కదా. ఇప్పుడు ప్రభువుని కేక వేస్తే మీకు ఒక మాట చెప్పనా, ఆయన చెయ్యి చాపి పేతురుని ఆయన లేవనెత్తాడండి. ఎందుకంటే ఆయన హస్తములు ఎలాంటి హస్తాలట, ఆయన హస్తము బలమైనది. అంటే నీ శక్తి చేత నీవు బయటపడలేని స్థితులగతులలో నుండి నిన్ను లేవనెత్తగలిగిన హస్తం అది. నీకున్న అనుభవం, నీకున్న ధనము, నీకున్న బలము, నీకున్న జనము ఎవరు కూడా అక్కరకు రాలేని ఆ నిశీతమైన ఆ యొక్క అనుభవాలలో ఆ యొక్క క్షామదినాన ఆయన చెయ్యి చాపి ఆయన హస్తంతో నిన్ను లేవనెత్తుతాడు. ఎందుకంటే ఆయన హస్తం బలమైనది. ఇంకొకరి సహాయాన్ని కోరుకునేది కాదు ఆయన హస్తం, ఇంకొకరిని సహాయానికి పిలిచేది కాదు ఆయన హస్తం. ఆయన హస్తం బలమైనది కనుక ఆయన హస్తం చాపి పేతురుని అలా లేవనెత్తాడు. క్షణాలలో పేతురు లేచి నిల్చున్నాడండి. ప్రభు అన్నాడు, అల్ప విశ్వాసి, ఎందుకు నిన్ను నువ్వు చూసుకున్నావు? ఎందుకు ఈ అలల్ని, ఈ కెరటాలని, ఈ సాగరాన్ని, ఈ సముద్రాన్ని చూసావు? నా శక్తి చేత కదా నువ్వు బ్రతికేది, నా బలము చేత కదా నువ్వు నడిచేది, నన్ను కదా నువ్వు బలముగా చేసుకునవలసింది, ఆధారంగా చేసుకునవలసింది. నిన్ను నువ్వు చూసుకున్నావు ఎందుకు? ఆయన హస్తంతో ఆయన లేపాడు. అంతేకాదు పరిశుద్ధ గ్రంథంలో మనం చాలాసార్లు చదువుతుంటాం, యెషయా గ్రంథంలో, నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నేను కప్పి ఉన్నాను అంటాడు. అంటే ఆయన చేతి నీడలో ఆయన మనల్ని దాచిపెడతాడు, కాపాడుతాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మనకు బలమై ఉంటే ఆయన బలం ఏంటంటే ఆయన హస్తము బలమైన హస్తము. స్తోత్రం కలుగునుగాక. ఈరోజున నా పిల్లరా, ఎలాంటి ఇక్కట్లలో, ఎలాంటి ఇబ్బందులలో, ఎలాంటి అగమ్య గోచరం కాని పరిస్థితులలో ఒకవేళ మీరు చిక్కిపోయి ఉన్నారేమో నాకు తెలీదు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, నువ్వేదేదేదో ప్లాన్లు వేసుకోవచ్చు, నువ్వేదేదేదో తలంచుకోవచ్చు, ఎట్లా చేసి బయటపడదాం, అట్లా చేసి బయటపడదాం, లేకపోతే మన తప్పును సరిదిద్దుకోవడానికి ఎవడో ఒక నెత్తి మీద చేయబెడదాం. ఈ దరిద్రమైన అలవాట్లు, ఆ దరిద్రమైన అనుభవాలు పక్కన పెట్టి ప్రభువుని అడుగు. ప్రభువా, నీ చేతిని నాకు మరి సహాయంగా పంపు, నీ చేతితో నన్ను లేవనెత్తు, నీ చేతితో నన్ను రక్షించు, నీ చేతితో నాకు విమోచన కలిగించు, నీ చేయి, నీ హస్తం బలమైనది నాయనా అని కోరుకుంటే ఆయన బలమైన హస్తం నీ కొరకు చాపుతాడు. ఆయన ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలోంచి ఆయన నిన్ను లేవనెత్తుతాడండి. ఇంకొక మాట కూడా నేను చెప్పి ముగిస్తాను. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఆ మాటని మనం చదువుదాము. యెషయా గ్రంథం 27వ అధ్యాయం, యెషయా గ్రంథం 27వ అధ్యాయం మొదటి వాక్యాన్ని నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఆ దినమున యెహోవా గట్టిదై గొప్పదై బలమైన తన ఖడ్గము పట్టుకొనును. చూసారండి, ఇంకొకసారి మరలా చదువుతాను ఆ మాటల్ని, జాగ్రత్తగా వినండి. ఆ దినమున యెహోవా గట్టిదై గొప్పదై, గొప్పదట, గట్టిదట, గట్టిదట, గొప్పదట. ఏంటది? బలమైన తన ఖడ్గము. ఆయన ఖడ్గము బలమైనదండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా వినండి, ఈ బలమైన ఖడ్గము చేత ఆయన ఏం చేస్తాడు? జయమును అనుగ్రహిస్తాడు. రాజుల చరిత్రలో మనం చదివితే
ఈ రాజుల జీవితాలలో వాళ్ళకి యుద్ధాలు వస్తాయి. ఆ యుద్ధాలప్పుడు వాళ్ళు ఖడ్గం చేతబట్టి, కత్తి చేతబట్టి యుద్ధ రంగానికి వెళ్ళాలి, యుద్ధం చేయాలి. అయితే వెళ్ళిన ప్రతిసారి ప్రతి చోట వాళ్ళకి జయమే కలుగుతుందా అంటే నా, ఒకసారి జయం కలగచ్చు, మరొకసారి అపజయం కలగచ్చు. అంటే రాజుల చరిత్రలో జయ అపజయాలు అనేవి సర్వసాధారణమండి. సర్వసాధారణంగా జరుగుతున్న అనుభవాలు అవి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి శక్తి లేదనుకోండి, అంత స్టామినా లేదు, అంత సైన్యం లేదు, అంత బలం లేదు, బలగం లేదనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, ఆ ప్రక్కనున్న రాజుతో సంధి చేకూర్చుకొని ఆ రాజు ఈ రాజు ఇద్దరు కలిసి ఆ శత్రు మీద పోరాడుతారు. ఇదిగో ఇది రాజుల చరిత్రలో జరుగుతున్న తంతు. అయితే నా ప్రియమైన సహోదరులారా, అలాంటి ఖడ్గం కాదు మన దేవుని యొక్క ఖడ్గం. మన యేసు రాజు ఆయన యొక్క ఖడ్గం ఎలాంటిదనంటే అది బలమైనది, అంటే ఓటమి ఎరుగని ఖడ్గం, అపజయము ఎరుగని ఖడ్గం. అందుకే పరాక్రమము కలిగిన రాజులు సహితం, మీరు చదువుకోండి దినవృత్తాంతాలు 2వ గ్రంథం 20వ అధ్యాయంలో యెహోషాపాతును గూర్చిన చరిత్ర మనం చదువుతుంటామండి. అలాగే రాజుల 2వ గ్రంథం 19వ అధ్యాయం 29వ వాక్యం దగ్గర నుంచి హిజ్కియా రాజు గురించిన చరిత్ర మనం చదువుతుంటామండి. ఇలాగా రాజుల చరిత్రలో మనం గమనించినప్పుడు వాళ్ళు ఎంత పరాక్రమము కలిగిన వారైనా, ఎంత శక్తి కలిగిన వారైనప్పటికీ కూడా అదిగో దేవుని ఖడ్గము యొక్క సహాయాన్ని కోరుకున్నట్లు చరిత్ర చెప్తుందండి. అయినా మా ఖడ్గం పనికిరాదు, ఇప్పుడు మా ఖడ్గానికి అంత శక్తి లేదు, ఇప్పుడు మా ఖడ్గానికి అంత ప్రభావం, అంత పరాక్రమం లేదు, మాకు ఏమి దిక్కు తోచట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఈ సన్నిహిరింపు చేసే ఈ యొక్క సవాళ్ళకి మేము ముందుకు వెళ్ళలేకపోతున్నాం, ఇదిగో ఈ శత్రువులు నలుదిక్కుల చుట్టుముట్టి వేసేశారు, మా పరిస్థితి ఏంటి అన్నప్పుడు దేవుడు ఆ యుద్ధాలు చేసి వారికి జయాన్ని ఇచ్చాడండి. నేను ఒక మాట చెప్పిన, అదేంటంటే మనకు కూడా జయమునిచ్చు ఖడ్గం ఆయన ఖడ్గం, మనకు కూడా విజయమును చేకూర్చే ఖడ్గం ఆయన ఖడ్గం. ఎందుకంటే అది బలమైన ఖడ్గం. మన శక్తితో మనం జయించాలనుకుంటే ఎట్లుంటుందంటే పళ్ళు బిగబెట్టుకొని, కళ్ళు మూసుకొని, పళ్ళు పెట్టుకొని, కడుపు కట్టుకొని, నోరు గుట్టుకొని 10 రోజులు భక్తి చేసినట్టుగా ఉంటుంది. అర్థమవుతుందా? 10 రోజులు భక్తి చేసినట్టుగా ఉంటుందండి. మా దగ్గర సేవక్ అని చెప్పి ఒక ఆయన మాతో కూడా ఉండేవాడు. మా సేవ ప్రారంభంలో మేమంతా అప్పుడు చిన్న పిల్లలమే, పరిచయం నేర్చుకుంటున్నాం. ఇక మేము ఉదయాన్నే లేచి మందిరం ఊడ్చుకొని, బాత్రూంలన్నీ కడుక్కొని, శుభ్రంగా మందిరం పెట్టుకొని, ఇక ఉదయం 10 గంటలకి మందిరంలో ఆ ఇక పని ప్రారంభించామంటే ఏదో ఒక పని, ఆ పని ఈ పని చేసుకుంటూ అట్లా ఉండేవాళ్ళమే. ఇక మధ్యాహ్నం భోంచేసి ఎక్కడో ఒక చోటకి మరి సేవకులతో కూడా మీటింగ్కి వెళ్ళేవాళ్ళమే. విచిత్రమైన సంగతి ఏంటంటే సాయంకాలం మేము సేవకులతో కూడా ఆ మీటింగ్కి వెళ్ళేంత వరకు కూడా ఆ పని ఈ పని చేసుకుని చెమటలగారంగా పని చేసుకుంటుంటే మాతో ఒక ఆయన ఉండేవాడు. ఆయనేమో తెల్ల బట్టలు వేసుకొని ఇక ఉదయం మొదలుకొని మాతోనే తిరిగేవాడు, కానీ బట్టకి మట్టి అంటనివ్వడు. మేమేమో మట్టి మశానం ఒళ్ళు పెళ్ళు పోసుకొని ఆ పని ఈ పని చెమటల గారంగా మాకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదండి. ఆ పని ఈ పని ఏముంది, ఆ పని ఈరోజు అని ఎత్తుకొని అలా చేసుకుంటుంటే ఈయన తెల్లగా బట్టలు వేసుకొని మల్లెపూలాగా అసలు మట్టి అంటనిచ్చేవాడు కాదు. మమ్మల్ని నడిపించే సేవకులు ఆ రోజున అడిగేవాళ్ళు, అబ్బాయి తెల్ల బట్టలు వేసుకొని ఏం పని చేస్తావు నువ్వు? అందరూ చూడు ఏదో ఆ కలర్ బట్టలు వేసుకుని పని చేసుకుంటున్నారు, చెమటల గారంగా పని చేసుకుంటుంటే ఈ తెల్ల బట్టలు వేసుకుని ఏం పని చేస్తాం అంటే ఆయన అనేవాడు, నేను ప్రతిష్ఠించుకున్నానండి, తెల్ల బట్టలు తప్ప ఇంకేం వేసుకున్నానే. బట్టలో ఏముందండి? ఆయన కూటానికి ప్రార్థనకి వెళ్ళేటప్పుడు మందిరంలో ఆరాధనలో కూర్చునేటప్పుడు తెల్ల బట్టలు అంటే ఓకే, మంచిదే. పని చేసుకునేటప్పుడు కలర్ బట్టలు వేసుకొని పని చేసుకుంటే ఏమాయా, దాంట్లో ఏముంది అంటే అబ్బో అసలు నేను ప్రతిష్ఠించబడిన వాడినండి, అసలు కలర్ బట్టలు ముట్టుకోనండి నేను అట్లా అనేవాడు. సరే అయిపోయింది.
అయిపోయింది. విచిత్రమైన సంగతి చెప్పనా ప్రియులారా, మేమంతా పరిచర్యలో కొనసాగుతున్నాము, ఆ పరిచర్యలో అవి ఇవి నేర్చుకుంటున్నాము, పరిచర్యలో కొనసాగి ఇదిగో ఈ రోజున ఇలాగ 4 మాటలు మీకు చెప్పగలుగుతున్నాం. విచిత్రమైన సంగతి ఏంటంటే ఆ తెల్లబట్టలైన నిబంధన ఒక 4-5 నెలలే. ఆ తర్వాత వేకోజామున లేదు చూస్తే ఆయన పెట్టి లేదు, ఆయన లేడు. లేడండి. నీకు ఒక మాట చెప్పనా, వేకోజామున లేదు చూస్తే స్తోత్ర ప్రార్థనకి పెట్టి లేదు, ఆయన లేడు. ఏమయ్యాడో ఏంటి? ఇది దేవుని ఖడ్గము వలన జయించిన జయము కాదు ఇది. ఆయన జయమైతే, ఆయన ఖడ్గమైతే ఎల్లవేళలా మనకు జయమునిస్తుంది అండి. ఇది పళ్ళు బిగబెట్టుకొని, కళ్ళు మూసుకొని, కడుపు కట్టుకొని, నోరు కుట్టుకొని ఏదో బలవంతాన చేసే జయము గనుక, వచ్చిన జయం గనుక అది అంతకాలం లేదండి. బాధాకరమైన విషయం. నేను ఒక ఊర్లో మీటింగ్కి వెళ్ళాను, పేరు చెప్తే బాగోదులేండి. ఒక ఊరు మీటింగ్కి వెళ్ళాను. ఆ మీటింగ్లో నేను వాక్యం చెప్పి అందరికి ప్రార్థనలు చేస్తుంటే ఆయన గారి భార్యని తీసుకొని, పిల్లల్ని తీసుకొని వచ్చాడు ప్రార్థన చేయించుకోవడానికి. నేను ఆశ్చర్యపడిపోయాను. బ్రదర్, మా సేవ మొదటి రోజుల్లో, సేవ ప్రారంభంలో మాతో కలిసి ఉండేవాడు, ఏం చేస్తున్నావు ఇప్పుడంటే, ఆటో మెకానిక్ షాప్ పెట్టుకున్నాను అన్నయ్య, ఇదిగో 2 పిల్లలు, మా ఆవిడ అన్నాడు. మరి తెల్లబాట్లు వేయని అడిగా, మరి అడగల కదా. పాపం కాకి సొక్క వేసుకొని అంత మురికిగా ఆయిల్ అంతా పూసుకొని ఉన్నాడు. బాధ అనిపించింది నాకు. ప్రియమైన సహోదరులారా, ఆలకించండి. ఏదో ఆచారంగా, ఏదో ఇందులోనే ఉంది భక్తి అన్నట్లుగా కాదు. మనము ఆయన ఖడ్గమును ఆశ్రయిస్తే ఆయన ఖడ్గము చేత ఎల్లవేళలా మనం జయించగలుగుతాం. ఎల్లవేళలా మనము జయముతో ముందుకి కొనసాగగలుగుతాం. ఎల్లవేళలా ఆయనకు కీర్తిగా మనం బ్రతకగలుగుతామండి. అందుకే యెహోషాపాతు కానివ్వండి, హిజ్కియా కానివ్వండి, ఆసా కానివ్వండి, యొప్తా కానివ్వండి, దావీదు కానివ్వండి, వీరందరూ కూడా ఆయనను ఎందుకు ఆశ్రయించారు అనంటే, మన ఖడ్గం చేత మనం జయించలేమరా బాబు, జయాపజయాలు మామూలుగానే వస్తుంటాయి, కానీ దేవుని ఖడ్గాన్ని, ఆయన ఖడ్గ సహాయాన్ని మనం వేడుకుంటే మనకు జయమే కలుగుతుంది. ఎందుకంటే ఆ ఖడ్గము బలమైన ఖడ్గం. స్తోత్రం కలుగునుగాక. ఇంకొక మాట నేను మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను. యోబు గ్రంథం 36వ అధ్యాయం 5వ వాక్యంలో మనం గమనించినప్పుడు, ఆలోచించుము, దేవుడు బలవంతుడు, ఆయన ఎవరిని కూడా తిరస్కారం చేయడు. ఏది అంత బలవంతుడైన దేవుడే. మనకు కొంచెం బలం ఉంటే చాలు, మీసాలు మెలేసి, కాళ్ళు రగరేసి, తొడలు కొట్టి, ఊరంతా ఊరేగి, అమ్మో ఎంత రభస చేస్తామో, రచ్చరచ్చ చేసేస్తాం. ఇంకా వేసుకునే సొక్కా కూడా సరిగా ఉండదు. చేతులు ఇక్కడ దాకా మరలించి, చేతులు పైదాకా మరలించి, ఎందుకంటే ఆయన కండబలం కనబడాలి కదా. అర్థమవుతుందండి? ఏది ఆయనకున్న బలం, మనిషికున్న బలం నేను చెప్తున్నానండి. మనిషికి కొంచెం బలం ఉంటే చాలు. ఇక చూడండి, అహంకారపు మాటలు అలా ఉంటాయి. కానీ దేవుడు అంత శక్తి కలిగిన, అంత బలము కలిగిన వాడైనప్పటికీ కూడా ఆయన ఎవరిని తిరస్కారం. నేను బలవంతుడిని, నువ్వు బక్కోడివి, నువ్వేంటి నువ్వు చెప్పేది? నేను బలవంతుడిని, సృష్టికర్తని, నేను శాసించగలిగిన వాడిని, నువ్వేంటి మట్టి మనిషివి, సస్తే మట్టిలో పెట్లో పెట్టేస్తాను నిన్ను. నీ ఊపిరేంటి, నీ శక్తి ఏంటి, నీ బలం ఏంటి, నీ సామర్థ్యత ఏంట్రా అని ఎవరిని కూడా ఆయన తిరస్కరించడండి. ఆయన అంత బలవంతుడై ఉండి మరి మనం అనేకులు తిరస్కరించడం ఏంటి? అనేకులు మనం చిన్న చూపు చూడడం ఏంటి? నువ్వేం చేయగలవు, నీ వల్ల ఏమవుతుంది అన్నట్లుగా మనం ట్రీట్ చేయడం ఏంటి? కాదు. ఆయన బలవంతుడై ఉండి ఎవరిని తిరస్కారము చేయడు. ఇక్కడ వినండి, ఆయన వివేచన శక్తి బాబోయ్ బహుబలమైనదంట. ఏంటది? ఆయన వివేచన శక్తి. అందుకు ఆయనను మనం బలంగా చేసుకోవాలి. యెహోవాయే నా బలం. ఎందుకని? ఆయన వివేచన శక్తి బహుబలమైనది. అలాగే ఇట్టే గుర్తుపట్టేస్తాడు. ఆయన దగ్గర
తోక ఆడించడానికి కుదరదు, ఆయన దగ్గర నాటకాలు ఆడడానికి కుదరదు. పుచ్చిపోయిన వంకాయలు తీసుకొని వచ్చి పులుసు పెట్టి 10 మందికి పంచి ఫోటోలు తీసుకొని, ప్రభువా ఎంత యథార్థమైన హృదయం గలవాడనయ్యా. ఆ పుచ్చిపోయిన వంకాయల సంగతి, నీ పుచ్చిపోయిన హృదయం సంగతి ఆయన తెలుసు. ఆయన దగ్గర ఏమి ఈ నాటకాలు ఆడడానికి కుదరదు. నీ హృదయ అంతర్భాగాలు వివేచిస్తాడు, నీ గుండె లోతులు చూస్తాడు, నీ మాట, నీ నడక, నీ వాలకం, నీ హృదయ ఆలోచన సమస్తం ఆయన చూడగలిగిన బలమైన గొప్ప వివేకం కలిగిన దేవుడు ఆయన. ఒక ఆమె ఆదివారము తలంటూ స్నానం చేసి పెద్ద బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్తుందంట. టైం అయిపోయిందమ్మో, పాటలు పాడుతూ ఉన్నారు. దేవుడు పాటలు అయిపోయిన తర్వాత సాచికాలు, మళ్ళీ సాచికాలు సాచికం మళ్ళీ మనం ఆదివారం చెప్పాలి కదా సాచికం అని పెద్ద బైబిల్ పట్టుకొని హడావుడిగా ఆమె ఆ గేట్ తాళం వేస్తుందంట. విచిత్రమైన సంగతి ఏంటంటే, ఆ అవతల ఇంటి వాళ్ళ కొబ్బరి చెట్టు, ఆ కొబ్బరి మట్ట రాలి రోడ్డు మీద పడింది. ఈ భక్తురాలు దేవుని మందిరికి వెళ్ళే భక్తురాలు వెళ్ళకూడదు. ఎప్పుడైతే అవతల వాళ్ళ కొబ్బరి చెట్టు కొబ్బరి మట్ట రాలి రోడ్డు మీద పడిందో, ఈమె అటు ఇటు చూసింది, ఎవరు లేరు. ఆ కొబ్బరి మట్ట ఎత్తి ఈమె ఇంట్లోకి, ఆమె కాంపౌండ్లోకి అట్లా విసిరేసేసి, ఇది వచ్చిన తర్వాత ఆరాధన ముగించుకొని వచ్చిన తర్వాత ఆ ఎండిన కొబ్బరి మట్టలను బాగా చీపురు కట్ట చేసుకుందాం అట్లా అని చెప్పి ఆ కొబ్బరి మట్టని అట్లా ఈ ఇంట్లో వేసుకొని వచ్చింది, చర్చికి వచ్చింది. అప్పటికి పాటలు అయిపోయినాయి, అందరు లేచి సాక్ష్యాలు చెప్తుంటే ఈమె అడావుడిగా వచ్చి, ఇక ఈమె కూడా లేచి నిలబడి, ప్రభునామానికి స్తోత్రాలు, మీ అందరికీ వందనాలు, గ్లోరీ అనిందంట. అంతలో పాస్ గారు లేచి అన్నాడట, మార్తమ్మ ఇలా కొబ్బరి మట్ట వాళ్ళకి ఇచ్చేసి రా పొమ్మ అన్నాడట. గుండె పగిలిపోయింది ఆమెకి, గుండె పగిలిపోయింది. నేను కొబ్బరి మట్టని లోపల వేసుకొచ్చిన సంగతి పాస్టర్ గారికి అంటే తెలుసు. పాస్టర్ గారికి కాదు, దేవునికి తెలుసు. ఏమి ఎరగనన్నట్టుగా మళ్ళీ ఈమె నిలబడి ఎవరు అని అటు ఇటు చూస్తుందంటే వెనకాలని పక్కల్ని ఆడేది కొబ్బరి మట్టలు దొంగతనం చేసినట్టు. పాస్టర్ గారు అన్నాడట, అమ్మ దిక్కులు చూడవాకమ్మ, నిన్నే చెప్పేది, ఇంటికి వెళ్ళి ముందు ఆ కొబ్బరి మట్ట వాళ్ళ ఇంట్లో వేసేసిరా పొమ్మ. ఎందుకంటే మన దేవుడు ఆయన ఎవరంటే బహు వివేకము గల దేవుడు అండి. ఆయన వివేచన శక్తి బహుబలమైనదండి. ఆయనకి ఏమీ మభ్య పెట్టలేం. ఆ బలమైన దేవునిని మనం బలంగా చేసుకోవాలి. హల్లెలూయా, స్తోత్రం కలుగును గాక. చక్కగా వివేకంతో ఆయన యోచించి మనల్ని నడిపిస్తాడు. నా కుమారుడా అట్లా వెళ్ళబాకు, అక్కడ అపాయం ఉంది, ఇటెల్లో అని చెప్తాడు. ఎందుకంటే ఆయన వివేచన శక్తి బహుబలము గలది. నా కుమార్తె అట్లా వెళ్ళకు, ఇట్లా వెళ్ళు అని చెప్తాడు. చక్కగా మన ఇందు దృష్టి నిలిపి మనల్ని నడిపిస్తాడు. ఎందుకంటే మనకు కనబడవు, ఆయనకి కనబడుతాయి సమస్తం. మనం గ్రహించలేం, ఆయన గ్రహిస్తాడు సమస్తం. ఈరోజు మనం బ్రతికి బట్ట కట్టి బైబిల్ పట్టుకుని ఉన్నామంటే ఈరోజు సంగతి మనకు తెలుసండి. రేపు ఏం జరుగుతుందో మనకు తెలుసండి. రేపు ఏం వాటిల్తుందో మనకు తెలుసా? ఆయనకి తెలుసు. రేపే కాదు, మన జీవిత అంతం ఏంటో ఆయనకి తెలుసు, మన ముగింపు ఏంటో ఆయనకి తెలుసు. లేకపోతే తెలియకపోతే నేను ఏసావును ద్వేషించి తిని యాకోబుని ప్రేమించి తినని ఎందుకన్నాడు? అసలు ఏసావు యాకోబు పుట్టక మునిపే ఆయనకు తెలుసు. యాకోబు మనస్తత్వం ఏంటో తెలుసు, ఏసావు మనస్తత్వం ఏంటో తెలుసు. నేను దావీదుని ప్రేమించాను, దావీదుని ఏర్పరచుకున్నాను, దావీదుని ఎన్నుకున్నాను అన్నాడు. సౌలుని ఆయన తృణీకరించాడు. ఎందుకు అనంటే ఆయనకు తెలుసు. నా ప్రియమైన సహోదరులారా, ఆయన వివేకం బలమైనది. ఆయన మనల్ని ప్రతిదీ వివేచించి నడిపిస్తాడు. ఈ వ్యాపారం వద్దు అంటాడు, నేను చేస్తా అంటే దివాలా బోర్డే. ఈ ఉద్యోగం నీకు వద్దు అంటాడు, నేను ఇంత చదువుకొని గోర్లు కొరుక్కుంటూ ఇంట్లో కూర్చోడానికా, నేను చేస్తా
అన్నామనుకో, చెయ్యి, ఆ తర్వాత హూస్టింగ్ పోస్టే. ఇది నీకు అవసరం లేదు అంటాడు. మనం అవసరం అన్నామనుకో, దాని వలన వచ్చిన పర్యవసానం మనం అనుభవించాల్సి వస్తుంది. ఎందుకంటే ఆయన వివేచించగలిగిన వాడు, ఆయన వివేచన బహుబలము గలది. మనకి ఏది క్షేమమో ఏది క్షేమము కాదో ఇట్టే వివేచించి ఆయన మనల్ని తన చేత్తో పట్టుకుని నడిపిస్తాడు. అప్పుడు మనం ఆయనతో నడిస్తేనే మనకు జయం కలుగుతుంది, ఆశీర్వాదం కలుగుతుంది. నా ప్రియమైన సహోదరులారా, నేను 4 విషయాలు చెప్పాను. యెహోవాయే నా బలము. ఏంటి ఆయనలో బలము అనంటే, ఆయన మాట బలమైనది, లేక ఆయన స్వరము బలమైనది. రెండవది, ఆయన హస్తము బలమైనది. మూడవది, ఆయన ఖడ్గము బలమైనది. నాలుగవది, ఆయన వివేకము బలమైనది. ఈరోజు నువ్వు మరి ఆయన్ని బలముగా చేసుకుని ఉన్నావా? యెహోవాయే నా బలము, యెహోవా నా బలమా. చూసారండి మన పెద్దలు, మన పితరులు ఎంతగా ఆనందించారో. యథార్థమైనది నీ నామం, పరిపూర్ణమైనది నీ నామం, యెహోవా నా బలమా. మనం అనగలం ఆ మాటని? యెహోవా నా బలమా, నా గానమా. ఎందుకంటే మనం ఆయన్ని బలంగా చేసుకోకుండా ధనాన్ని, జనాన్ని, కులాన్ని, ఆస్తిని, వీటిల్ని మనం బలముగా చేసుకుంటే పిల్లరా ఒకరోజు కన్నీళ్లు కార్చవలసి వస్తుంది. అవి కాదు మనకు బలం, ఆయనే మనకు బలం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచి కళ్ళు మూయండి. జీసస్, హల్లెలూయా. ప్రభువానికి స్తోత్రం. ప్రభువానికి స్తోత్రం. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశము అరికట్టినను, నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశము లరికట్టినను, వరదవలే భక్తిహీనులు పొల్లిన విడువక నన్ను ఎడబాయని దేవా, విడువక నన్ను ఎడబాయని దేవా, యెహోవా నా బలమా. యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం, యెహోవా. దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. గర్విష్ఠుల యొక్క గర్వముననచును, సర్వము నెరిగిన సర్వాధికారి, సర్వము నెరిగిన సర్వాధికారి, యెహోవా నా బలమా. యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం, యెహోవా. మరణ పుటులో మరువక మొరలిడ, ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై. మరణ పుటులలో మరువక విడలిన, ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై.
తనయాలయములో నామోర వినేను, ఆదరెను ధరణి భయకంపముచే. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా దీపమును వెలుగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయును. నా దీపమును వెలుగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయును. జలరాశుల నుండి బలమైన చేతితో, జలరాశుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవుడు యెహోవా నా బలమా, యథార్థమైనది ఈ మార్గం, పరిపూర్ణమైనది ఈ మార్గం. యెహోవా యెహోవా జీవము గల దేవా, బహుగా స్తుతులకు అర్హుడ నీవే. యెహోవా జీవము గల దేవా, బహుగా స్తుతులకు అర్హుడ నీవే. అన్యజనులలో ధన్యత చూపుచు హల్లెలూయా స్తుతిగానము చేసేద. యెహోవా నా బలమా, యథార్థమైనది ఈ మార్గం, పరిపూర్ణమైనది ఈ మార్గం. యెహోవా ఆశ్చర్యకరుడైన తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి మాకు బలమై ఉన్నది ఏంటో మేము పరీక్షించుకోవడానికి మీరు ఇచ్చిన కృప కొరకై, శ్రేష్టమైన సమయం కొరకై స్తుతి చెల్లిస్తున్నాను. నిజమే నైనా, మీ స్వరము బలమైనది ప్రభువా. నీ మాట శక్తి కలిగినది, సృష్టించగలిగినది. నా తండ్రి, మీ హస్తం బలమైనది, మీ ఖడ్గము బలమైనది, మీ వివేకము బలమైనది. గనుక మీరే మా బలం, మీరే మాకు ఆధారం, మీరే మాకు శక్తి. మీరు తప్ప మాకు వేరొక్కరు ఎవరు లేరయ్యా. మీ చేతిని పట్టుకుని ఓర్పు, నేర్పు, సహన, సంతోషములతో సాగి వెళ్ళడానికి సహాయం చేయమని మమ్మల్ని ఒక్కొక్కరిని మీ చేతులు సమర్పించుకుంటూ, ఇదిగో వారి వారి కుటుంబాలలో చేరి ఈ మాటలు వింటున్న మీ ప్రియ బిడ్డల కుటుంబాలన్నింటినీ ప్రభువా మీరు ఆవరించి ఉండండి. మీరు వారికి బలమైన దేవునిగా ప్రత్యక్షం కండి. గొప్ప విజయము చేత మీ బిడ్డలను మీరు నడిపించి మహిమ, ఘనత, ప్రభావములు మీరు పొందుకున్నామని మమ్మల్ని ఒక్కొక్కరిని మీ చేతులు సమర్పించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మనందలి అన్యోన్యమైన సహవాసం, సన్నిధి, సముఖం ఈ మాటలు వినిన ప్రతి బిడ్డకు సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్.